అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీన్వికే డైరీస్. ఓకే, ఈరోజు మనము వెరైటీగా గులాబ్ జామ్ చేసుకుందామా? ఓకే, ఇప్పుడైతే మనము గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాము. దీంట్లో పౌడర్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ముందుగా నేను కొంచెం పిండిని తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం పిండి కలుపుకునేటప్పుడు వాటరీ అవ్వకుండా ఉండటానికి నేను ముందుగానే సేఫ్టీగా కొంచెం పిండి అనేది పక్కన పెట్టుకున్నాను. పిండిని కలుపుకోవడానికి మనము వేడి నీళ్ళని పెట్టుకున్నాము. పాలు కూడా కలుపుకోవచ్చు. నేనైతే వేడి నీళ్ళు కలుపుతున్నాను. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మనము వాటర్ని కొద్దిగా తీసుకుని పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంది పిండి అయితే. వాటర్ మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ సరిపడేలాగా కలుపుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది గులాబ్ జామ్ పిండి. ఓకే, మనం ఇప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము. ఉండలు లేకుండా కలుపుకోవాలి కాబట్టి ఇంకొంచెం నాకు వాటర్ పట్టింది. ఇలా కలుపుకోవాలి. ఓకే గాయస్, ఇప్పుడు మనం పిండిని ఇంత సాఫ్ట్గా మనం కలుపుకోవాలి. చూడండి గాయస్, స్క్రాచ్ లేకుండా మనం ఇంత మెత్తగా కలుపుకుందాం పిండిని. మనం పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని క్లీన్గా వాష్ చేసుకొని పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. మీడియం సైజులోనే మనం ఉండలు చుట్టుకోవాలి. చాలా ఇలా ఒత్తుకుంటూ క్రాక్స్ లేకుండా నీట్గా ఉండలను చేసుకోవాలి. చూడండి గైస్, నేను మీకు చూపిస్తున్నాను ఎలా చేస్తున్నాను. ఇలా ఒత్తుకుంటూ రౌండ్ బాల్ లాగా వచ్చే వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. సాఫ్ట్గా వస్తాయి. ఓకే, మనం ఈ సైజులో మనము ఉండని తయారు చేసుకుందాం. సాఫ్ట్గా చాలా నీట్గా మనం ఇలా నీట్గా ఉండని తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనము ఉండని క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా మీడియం సైజులో ఉండలుగా తయారు చేసుకుందాం. చూడండి, మీరు కూడా ఇలాగే చేసుకోండి. గులాబ్ జామ్ బాగా నీట్గా వస్తాయి. మనము ఎందుకంటే చిన్న చిన్న ఉండలని ఎందుకు అంటున్నానంటే, మనం పాకంలో వేసినప్పుడు గులాబ్ జాము అనేది ఉబ్బిపోతాయి. అందుకని మనము మీడియం సైజులోని ఉండల్ని చుట్టుకోవాలి. ఓకే, మనం ఇప్పుడు ఈ ఉండలు చేసేలోపు మనము ఇప్పుడు మనం గులాబ్ జాముకి కావాల్సిన పాకం పట్టుకోవాలి. షుగర్ సిరప్ని మనం తయారు చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి పాకానికి కావాల్సినవి యాలుక్కాయలు, 1 కప్పు పంచదార తీసుకున్నాం. మనము ఎంత క్వాంటిటీ అయితే షుగర్ తీసుకుంటామో సేమ్ అంత క్వాంటిటీ వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, మనము ఎంత క్వాంటిటీ అయితే షుగర్ తీసుకుంటున్నామో అంత క్వాంటిటీ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు సిరప్ అనేది కరెక్ట్గా వస్తుంది. బౌల్ పెట్టుకొని సిరప్ని తయారు చేసుకుందాం. మంచి అరోమా కోసం మనము ఒక 3 ఇలాచీని, పాకం రెడీ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది. ఒక 40 మినిట్స్ వరకు మనం దగ్గరికి వచ్చేంత వరకు కూడా మనము పొయ్యి మీద అలాగే ఉంచాలి. ఓకే, ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని అందులో నూనె పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. డీప్ ఫ్రై కోసం మనం ఆయిల్ని బాగా హీట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ గులాబ్ జాము ఉండల్ని మనం ఫ్రై చేసుకోవాలి. మంట అనేది సిమ్లో పెట్టుకుందాం, లేకపోతే మాడిపోతాయి. అందులోకి ఇటు పక్కన మనం సిరప్ అనేది చాలా దగ్గరగా వస్తుంది. మనం మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. కన్సిస్టెన్సీ పాకం మనకి
పాకాన్ని చూసుకుంటూ ఉండాలి. దగ్గరికి వస్తుంది, కొంచెం దగ్గరికి రావాలి. ఇంకో 10 minutes మనకి రెడీ అయిపోతుంది పాకం. ఇప్పుడు మనము ఆయిల్లో వేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనము ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే ఉంచుకోవాలి, లేకపోతే లోపల ఉడకదు. అందుకనే మనము సిమ్లో పెట్టుకొని ఉండల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమందికి గులాబ్ జామున్ అంటే ఇష్టం? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే గైస్, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ప్రాసెస్ అనేది చాలా నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు గైస్ చూసారా, మాడలేదు. మనం వేయంగానే ఇలా బ్రౌన్ కలర్లో మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. అందుకనే ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వకూడదు, మీడియంలో హీట్ చేసుకొని అప్పుడు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి గైస్, చాలా బాగున్నాయి కదా. ఓకే గాయస్, మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మమ్మల్ని ఇంకా మోటివేట్ చేయండి. ఇంకా మీకు మంచి వీడియోస్ని మేము మీకు అందిస్తాం. మమ్మల్ని సపోర్ట్ చేయండి గాయస్. అండ్ కామెంట్ చేస్తే మేము రిప్లై కూడా ఇస్తాము. మీకు ఎలాంటి వంటలు ఇష్టమో మాకు కామెంట్ చేయండి, మేము వాటిని కూడా చేసి పోస్ట్ చేస్తాం. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే మీకు మా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. చూసారు కదా గాయస్, ఇప్పుడు మనము గులాబ్ జామున్ రెడీ అయిపోయినాయి. పాకంలో వేసుకోవడానికి రెడీగా ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు వీటిని సపరేట్ చేసేసుకుందాం ఆయిల్లో నుంచి. ఇది మనం సెకండ్ టైం వేసుకుంటున్నాం. ఫైనల్గా మన గులాబ్ జామున్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని సిరప్లోకి యాడ్ చేసుకుందాం. సిరప్లో వేసి వీటిని గులాబ్ జామున్ని ఉంచాలి. ఇప్పుడు మనం గులాబ్ జామున్ని సిరప్లో ఒక 10 minutes ఉంచుకోవాలి. అప్పుడు ఇవి బల్క్ అవుతాయి అన్నమాట. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనకి కొంచెం లైట్గా క్రాక్స్ వచ్చినాయి కొన్నిటికి, పర్లేదు, ఓకే, ఇట్స్ ఓకే. గులాబ్ జామున్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మంచిగా సర్వ్ చేసుకుందామా? ఓకే, ఇప్పుడు మనం ఒక 5 minutes మూత పెట్టుకొని వదిలేద్దాం. అప్పుడు గులాబ్ జామున్ అనేవి బల్క్ అవుతాయి. అప్పుడు మనకి టేస్టీగా ఎమ్మీగా తినడానికి చాలా బాగుంటుంది. అండ్ మనం సిరప్ కూడా జామున్స్కి అబ్జర్వ్ చేసుకున్నాం. గులాబ్ జామున్స్ రెడీ అయిపోయినాయి, చూసారు కదా.